తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మండిపడ్డారు. కులగణనలో పాల్గొనని వాళ్లని సామాజిక బహిష్కరణ చేయాలని సీఎం వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని అన్నారు. సీఎం బాధ్యతారాహిత్యంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాషని మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సామాజిక బహిష్కరణ చేయాలి, కులగణనలో పాల్గొన్నటువంటి వారిని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు దానికి అర్థం తెలిసి మాట్లాడిండో తెలియక మాట్లాడిండో విషయం తెలియదు, కానీ అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఏదైతుందో ముఖ్యమంత్రి ఆ రకమైనటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఏదైతుందో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. నువ్వు ఊరికే నోరు బారేసుకొని ఇష్టానుసారంగా కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని ఏదో గుజరాత్ గురించి ముడేసి మాట్లాడుతూ ఉన్నావు. మేము ముడిపుదాం అనుకుంటున్నాం. నువ్వు కనుక సరిగ్గా చర్చకు వస్తే ఈ మూడు రాష్ట్రాలు మీరు పాలిస్తున్నటువంటి మూడు రాష్ట్రాల పైన, అదే రకంగా నెహ్రూ కాలం నుంచి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఆ విధానాలపైన కూడా చర్చకు సిద్ధం. నువ్వు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ లేవు. కాంగ్రెస్ పార్టీ గురించి నీకు తెలుసో తెలియదో మాకు అర్థం కావట్లేదు. ఏదో మిడిమిడి జ్ఞానంతో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు భాషను మార్చుకో ఫస్ట్. నువ్వు కనుక భాషను మార్చుకోకపోతే రేవంత్ రెడ్డి గారు మేము కూడా ఆ భాషకు నిలబడ్డామనుకో, దిగినామనుకో, నీవు కానీ నీ కార్యకర్తలు కానీ నీ పార్టీ కానీ తట్టుకోలేదని చెప్పేసి నీకు హితం